హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మన ఎపిసోడ్ నెంబర్ 2 అన్నమాట. మైన్‌క్రాఫ్ట్ ఎపిసోడ్ నెంబర్ 2. ఈరోజు అయితే మనం స్టార్ట్ అ బీట్ ఫామ్ అయితే కట్టబోతున్నాం. దాంతోపాటు ఇన్ని రోజులు ఎపిసోడ్ ఎందుకు రాలేదో, ఎందుకు లేట్ అయిందో కూడా చెప్తాను. ఏం లేదు గైస్, చిన్న ప్రాబ్లం అనమాట. అంటే బీటా వర్షన్కి చేంజ్ చేశా గేమ్ని. ఎందుకంటే వైబ్రెంట్ విజువల్స్ టెస్ట్ చేద్దామని చెప్పి అనుకొని బీటా వర్షన్కి చేంజ్ చేశాను. అది ఇంకా బీటాలోనే ఉండిపోయింది. దానివల్ల కొద్దిగా ఫాల్ట్ వచ్చింది. ఇంకా దాంతోపాటు కొద్దిగా హెల్త్ కూడా కొంచెం బాగాలేదు. వాయిస్ కొద్దిగా కోల్డ్, దానివల్ల ఇబ్బంది అయింది. ఆగండి మీకు చూపిస్తాం. ఇక్కడ క్రీపర్ వెళ్ళింది, దానివల్ల మన కోసం కోల్ దొరికింది. ఎందుకంటే మనం ఇన్ని రోజులు చార్కోల్ యూజ్ చేస్తున్నాం అన్నమాట. స్మెల్టింగ్ కానీ దేనికైనా సరే ఆఫ్లైన్ నేను ఇంకా అట్ లాస్ట్కి కొద్దిగా కోల్ దొరికింది. ఇంకా ఇంకొద్దిగా ఎక్స్ట్రా మైనింగ్ చేస్తే కానీ దొరకద్దు అనుకుంటా. మీకు ఆగండి, నాకు కొద్దిగా ఆఫ్లైన్ ఐరన్ దొరికింది, చూపిస్తా. కొంచెం నా ఐటమ్స్ సర్దుకొని. ఓకే, దాదాపు నా దగ్గర 17 ఐరన్ ఉంది. ఇదంతా నేను నా దగ్గర కేవలం మైన్ చేశాను. ఇప్పుడు ఆ కేవ్ని చూపించలేండి, ఎందుకంటే కొద్దిగా డార్క్నెస్లో ఉంది. కొంచెం లైట్స్ అన్నీ యాడ్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను మీకు. పైగా లాస్ట్లో మీకు ఆ క్లిప్స్ చూపిస్తా. అంటే ఐరన్ అంతా ఎక్కడ దొరికిందో మొత్తం క్లిప్స్ అన్నీ చూపిస్తా. నేను 2 ప్లేసెస్లో మైన్ చేశాను. అక్కడ ఒక దగ్గర, ఇక్కడ ఒక దగ్గర దొరికింది నాకు. దాంతో మొత్తం నా దగ్గర మొత్తం 21 ఐరన్ అయింది. నేను ఇంతకుముందైతే ఒక దాన్ని చంపాను అనమాట. అదే ఐరన్ గోలెంని చంపేశాను, దానివల్ల అయింది. ఆగండి, ఏరియా మొత్తం కవర్ చేస్తా. మొత్తం క్లియర్ అయిపోయింది, అంటే మొత్తం కవర్ చేశాను. ఎందుకంటే క్రీపర్స్ పేలి అట్ట అయిపోయింది నాకు. ఆఫ్లైన్లో చాలా క్రీపర్సే పేలుతున్నాయి. దానివల్ల మన హౌస్ కింద కూడా పడింది అనుకోండి పక్క. ఆగండి, ఇక్కడ ఒక లేయర్ తీద్దాం అనుకుంటున్నా. లేదంటే ఆగండి, ఫస్ట్ వాటర్ పెడదామా? ఒక లేయర్ తీద్దాం, ఆగండి. ఓకే, మొత్తం క్లియర్ చేసి ఆగండి, పోయి స్లీప్ వేద్దాం. మరి ఇంత ఫాస్ట్గా నైట్ అయిపోయింది ఏందబ్బా. మన డేస్ చూసారు 24 మొత్తం. రేపు 25 అయింది. ఐ థింక్ నెక్స్ట్ ఎపిసోడ్ వస్తే 45 అయిద్దాము. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మ్యాక్స్ టు మ్యాక్స్ హౌస్ అన్నా కడతా, లేదంటే కౌ క్రషర్ కడతా. మ్యాక్స్ టు మ్యాక్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో కౌ క్రషర్, హౌస్ రెండు ఒకేసారి కట్టడానికి ట్రై చేస్తాను. అంటే మరీ ఎపిసోడ్లు ఎంత ఎక్కువ అయిపోతే ఏదైనా ఒకటే బిల్డ్ చేస్తా, లేదంటే రెండు బిల్డ్ చేస్తాను. ఆగండి, ఫస్ట్ మనం వాటర్ పెడదాం. ఓకే, ఇక్కడ పెడతా వాటర్. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇదంతా మీకు టైం లాస్ట్లోనే ఉంటుంది. అంటే మొత్తం ఫిల్ చేసేదంతా నేనైతే ఇది మొత్తం ఫస్ట్ బిల్డ్ కాబట్టి సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి అనుకుంటున్నా. కరెక్ట్గా చేయాలి. ఓకే, ఫస్ట్ అయితే మనం మొత్తం ఎంత హోయింగ్ చేద్దాం. అంటే ఫస్ట్ మొత్తం 4 సైడ్ తీసుకుంటా, 4 బ్లాక్స్ కింద. ఓకే, 4 బ్లాక్స్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు అలాగే 4 సైడ్స్. మొత్తం ఈ 4 బ్లాక్స్ కింద తీసుకునేసి మొత్తం అంతా కవర్ చేసేద్దాం. ఇంకా మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే సండే వచ్చేసి స్పెషల్ ఎపిసోడ్ వస్తుంది. అంటే ఓన్లీ మైన్క్రాఫ్టే కాకుండా హారర్ గేమ్స్ కూడా ఆడదాం అనుకుంటున్నాను నేను. దానివల్ల ఈ సండే మీకు హారర్ ఎపిసోడ్ వస్తుంది. దాంతోపాటు మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని హారర్ గేమ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫ్రీ ఫైర్ వీడియోస్ వస్తాయన్నమాట. లేదంటే ఇంకా ముందే రావచ్చు ఫ్రీ ఫైర్ వీడియోస్ అయితే. మ్యాక్స్ టు మ్యాక్స్ ముందే పడడానికి ట్రై చేస్తాం. వీళ్ళు ఎంతమందికి ఫ్రీ ఫైర్ వీడియోస్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ఈ వీడియోకి లైక్ చేయండి మర్చిపోకుండా. లాస్ట్ ఎపిసోడ్కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి, కానీ లైక్స్ ఇంకా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ వచ్చాయి. అంటే దాదాపు 50 వ్యూస్ వచ్చాయి, కానీ లైక్స్ తక్కువ వచ్చాయి, సబ్స్క్రైబర్స్ కూడా తక్కువ వచ్చారు. త్వరగా 50 సబ్స్క్రైబర్స్ అయిపోతే మనకి లైవ్స్ పెట్టచ్చు. అంటే మైన్క్రాఫ్ట్ లైవ్స్ కానీ హారర్ గేమ్స్ సంబంధించిన ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైవ్స్ పెట్టచ్చు మనం. అప్పుడు ఇంకా ఎక్కువసేపు ఆడడానికి ట్రై చేస్తాను లైవ్స్లో. మనం ఫస్ట్ ఇదంతా కవర్ చేయాలి. ఓకే, మీరు ఎవరైనా దీన్ని బిల్డ్ చేస్తారా మీ వరల్డ్స్లో? అది కూడా చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. ఓకే, మీకు చెప్పడం మంచి టైం ల్యాబ్స్ పెడుతుందని. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడ నుంచి మొత్తం టైం ల్యాబ్స్ ఉంటుంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ సెకండ్ లేయర్ మొత్తం బిల్డ్ చేయాలి.
ఆల్మోస్ట్ ఒక 2 గ్లాస్ వేస్ట్ చేసినట్టున్నా ఇందాక. ఈసారి మళ్ళీ గ్లాస్ వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ గ్లాస్ కావాలంటే శాండ్ ఏరియా కోసం వెళ్ళాలి. ఓకే, మొత్తం అయిపోయింది. ఇక్కడ ఒక ఓక్ డ్రే పెడతాను. అంటే ప్రెసెంట్ దగ్గర వుడ్ అదే ఒక జంగిల్ లాగా ఉంది. అది కూడా లాస్ట్ టైం ఒక వాండరింగ్ ట్రేడర్ దగ్గర ట్రేడ్ చేసిందే. నా దగ్గర ఐరన్లో ఎక్స్ట్రా ఐరన్ యూస్ చేసాను అనమాట. దానికోసం అంటే ఇంకో ఎక్స్ట్రా బకెట్ చేసుకొని దాంతో మిల్క్ ఫిల్ చేసుకునేసి వాటితో ట్రేడ్ చేస్తే వచ్చిన ఒక సింగిల్ ఎమరల్తో నా దగ్గర ఉన్న ఒక 5 ఎమరల్స్ ఉంటున్నాయి. అప్పుడు ఆ 5 ఎమరల్స్తో కలిపి మొత్తం కాదు 4 ఎమరల్సే అంతే. 4 ఎమరల్స్ తీసుకున్నాడు నా దగ్గర నుంచి. నా దగ్గర ఇంకా ఒక ఎక్స్ట్రా ఎమరల్ కూడా ఉంది. ఇప్పుడు ఆ జంగిల్ లాగా ప్లాన్ చేయలేదు. ఎందుకంటే ప్లాన్ చేసినా సరే నేను ఆఫ్లైన్కి వెళ్ళిపోతుంటే అట్లాగే ఉంటుంది. మళ్ళీ ఏదైనా క్రీపర్ పెట్టడం వల్ల పోతే కష్టం అని చెప్పని నేను జాగ్రత్త నా దగ్గరే పెట్టాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను ప్లాన్ చేస్తాను ఆఫ్లైన్లో నేను. ఓకే, ఇప్పుడు నేను పోయి ఎక్స్ట్రా వాటర్ తెచ్చుకోవాలబ్బా. దాంతోపాటు ఒక పంకిన్ తెచ్చుకోవాలి. పంకిన్ ఒకటి వాటర్ ఒకటి తెచ్చుకోవాలి. ఎందుకంటే పంకిన్తో జాగ్ ఆఫ్ లందరం చేసుకునేసి పెట్టచ్చు. వీటన్నిటికంటే ఫస్ట్ షవల్స్ క్రాఫ్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్లాస్ సరిపోద్దు మ్యాక్స్ టు మ్యాక్స్. కాబట్టి షవల్ క్రాఫ్ట్ చేసుకుందాం. కొంచెం తీసుకుంటా. అది 2 తీసుకుందాం అంటే రాలేదు. సర్లే, ఇదొక 3 మ్యాక్స్. ఎందుకంటే 3 షవల్స్ సరిపోతాయి అనుకుంటున్నా. అంత ఎక్కువ కలెక్ట్ చేయను, కానీ మళ్ళీ యూస్ అవుతాయని ఎక్స్ట్రాగా షవల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మ్యాక్స్ టు మ్యాక్స్ స్టాక్ ఆఫ్ ఐరన్ పెట్టుకుంటాను నా దగ్గర. అంటే స్టాక్ ఆఫ్ ఐరన్ మైన్ చేస్తా. మ్యాక్స్ టు మ్యాక్స్ అది ఎపిసోడ్ మైన్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే ఆఫ్లైన్లోనే మైన్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఇంకేం అలాంటిది. అది దాన్ని మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తా. అంటే డిస్ట్రాక్ట్ అవ్వకూడదని. మళ్ళీ అక్కడ ఐరన్ చేస్తే మళ్ళీ మైనింగ్కి వెళ్ళిపోతా. అందుకని దాన్ని మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. ఓకే, నైట్ అయిపోయింది. సరే, అయినా ఏం కాదు. పోయి లావులు కలెక్ట్ చేసుకుంది వాటర్ ఇటు వరకు. వాటర్ కలెక్ట్ చేసుకున్నా. ఒక పంకిన్ కావాలి. ఆల్రెడీ షేర్స్ ఉన్నాయి నా దగ్గర. లీవ్స్ కలెక్ట్ చేసుకోవడానికి అని చెప్పని తీసుకున్నా షేర్స్. ఆయన చూపిస్తాను మీకు లీఫ్. అదండి, ఇక్కడ ఒక ట్రీ ఉంది చూసారా. ఇది ఒక ట్రీ, అక్కడ ఉన్న ఒక ట్రీ మనం బిల్డ్ చేసిన దగ్గర ఉంది సరే ట్రీ ఒకటి. ఈ రెండింటికి ఉన్న లీవ్స్కి ఫుల్గా కట్ చేసాను నేను. అంటే ఈ బిల్డ్ కోసమని మ్యాక్స్ టు మ్యాక్స్ ఫస్ట్ లీవ్స్ పెట్టి ట్రై చేస్తాను. సెట్ కాకపోతే ఇంకా కాబుల్స్టోన్ పెట్టేస్తాను. ఓకే, ఫుడ్ అసలు లేదా మన దగ్గర. మరి సింగిల్ హంగర్ ఉంది. నేను ఇప్పుడు చూస్తున్నా దాన్ని ఎపిసోడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి. సర్లేండి, ఫస్ట్ స్లీప్ వేద్దాం, మళ్ళీ మౌస్ ఫోన్ అయిపోతాయి. దీంతో మనం డే 26లోకి వచ్చేసాం. ఇప్పుడు మనం పోయి లాస్ట్ టైం వెళ్ళిన చోటికి కాకుండా సరే కొద్దిగా కొత్త చోటికి వెళ్తాను నేను. అంటే ఎక్స్ప్లోరింగ్ కూడా ఉన్నట్టుంటుందని. ఆహా, వచ్చేసారా. ఇప్పుడు ఉరి తగిలిచ్చాడు. అమ్మ ఉరి, వద్దు. ఓకే, ఇదిగో ఆగిపోయింది. అయినా నా సింగిల్ షాట్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే చాలా ఎక్కువ ఫైర్ అనుకున్నాడికి. అంటే ఎక్కువసేపు తగలబడ్డాడు. ఎస్, సింగిల్ షాట్కే చనిపోయాడు. ఓకే, క్రేపర్ కాదు మరి ఏందబ్బా. డ్యామేజ్ పడింది. మేబీ ఇది ఇంకో జాంబీ ఉండొచ్చు. ఓకే, వాటర్ ఇది బ్లాక్. ఇది కదా, ఇది కూడా కాదు. ఓ క్రేపర్. వద్దు అటు పక్కకి వెళ్ళి పేలొద్దు. నేను మళ్ళీ అంతా కడుక్కోను. ఓకే, ఇది ఆడడానికి కొంచెం టైం తీసుకున్నట్టుంది. ఆగండి, వాటర్ క్లియర్ చేసేద్దాం. ఓకే, ఏదో బ్లాకు ఇదే దొరికింది. ఇప్పుడు వచ్చేస్తుంది. ఫాస్ట్గా పెరుగుతుంటుంది. అదండి, ఇక్కడ మళ్ళీ కవర్ చేసుకుంటుంది ఈ ప్లేస్ అంతా. ఓకే, చాలా పెద్దదే పెట్టింది సరే. ఇదంతా నేను ఆఫ్లైన్ కవర్ చేసుకుంటాను మ్యాక్స్ టు మ్యాక్స్. లేంటి ఇప్పుడు వద్దులేండి, డిస్ట్రాక్ట్ అవద్దాం. వెళ్ళి సాయంకాలం చేసుకుందాం. మీకు నాకు తెలిసి మ్యాక్స్ టు మ్యాక్స్ జర్నీ కూడా కొంచెం స్కిప్ చేసేస్తాను. అంటే ఫాస్ట్గా పెట్టేస్తాను. లాస్ట్ టైం నేను అట్టేమో వెళ్ళినట్టున్నాను. ఇప్పుడు ఇటు స్ట్రైట్కి వెళ్ళి చూద్దాం. అంటే స్ట్రైట్కి వెళ్ళి కొంచెం రైట్కి వెళ్ళి చూద్దాం.
ఓకే, మనకైతే అవుట్ పోస్ట్ దొరికింది. మరి విలేజ్కి ఇంత దగ్గరలో అవుట్ పోస్ట్ ఉంది ఏందబ్బా. నెక్స్ట్ ఎపిసోడ్ ప్లాన్స్ అని క్యాన్సిల్. కౌకర్ష కడతాలండి. కౌకర్షతో పాటు మన అవుట్ పోస్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఐరన్ ఆర్మర్ చేసుకొని అవుట్ పోస్ట్కి వెళ్దాం. మ్యాక్సిమం అవి బ్రేక్ చేయను, ఏంటి స్పానర్స్ బ్రేక్ చేయను, ఎందుకంటే మనకి ఫ్యూచర్లో యూజ్ అవుతాయి కాబట్టి బ్రేక్ చేయొద్దు వాటిని, స్పానర్స్ని. చుట్టుపక్కల టార్చెస్ పెట్టేసి ఉన్న వాళ్ళని చంపేద్దాం. అలైస్ ఉంటే మాత్రం మరి థర్డ్ ఎపిసోడ్ కల్లా అలైస్ దొరికేస్తాయి, అది ఇంకా హైలైట్. ఓకే, ఇక్కడ పెద్ద కేవ్లో ఉంటుంది. ఓకే, పెద్ద కేవే. దీన్ని నేను ఆఫ్లైన్లో ఎక్స్ప్లోర్ చేసుకుంటానండి. అయిన దొరకద్దేమో ఎక్కువగా, ఐ థింక్ ఉంటుంది. చాలా పెద్దగానే ఉంది ఇది. ఓకే, ఈ శాండే మైండ్ చేసేద్దానండి అబ్బా. ఈ కొద్దిగా సరిపోద్దాం అనుకుంటున్నాను. ఓకే, సరిపోద్ది 32 శాండ్. ఓకే, మనం బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోదాం. అక్కడ హార్స్కి ఎందుకు మౌంట్ క్లిక్ చేసానో తెలీదు, ఆటోమేటిక్గా క్లిక్ అయిపోయింది స్క్రీన్ తిప్పుతుంటే. ఓకే, మనం విలేజ్కి అయితే మనం వచ్చేసాం. ఈ మధ్య స్క్రీన్ రొటేట్ చేస్తున్నప్పుడు ఒకటి హిట్ బటన్ అయినా క్లిక్ చేయబోతుంది, లేదంటే ఇలాగ మౌంట్ అయిపోతుంది. ఫుడ్ అయిపోతుంది అబ్బా మరి ఫాస్ట్గా. అందుకే ఫాస్ట్గా మనం కౌక్రష్ కట్టేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఓకే, ఇంకా హోమ్కి వెళ్ళిపోదాం. వచ్చేసాం. ఈ కోల్ మైన్ చేద్దాం అబ్బా, ఎందుకంటే మనకి ఎగ్గినప్పుడు కోల్ కూడా కొంచెం తక్కువ ఉంది. మళ్ళీ అది చాకులు కింద డేసేకి లేట్ అయ్యిద్ది. ఓకే, మొత్తం మైన్ చేసా కోల్ అంతా ఒక్కటి తప్పించి. మీకు ఈ క్లిప్స్ని కొంచెం కట్ చేస్తున్నా, అంటే ఎపిసోడ్ లెంత్ ఎక్కువ రాకూడదని, మీకు కొంచెం బోర్ కొట్టకూడదని చెప్పని ఫాస్ట్ ఎక్కువ క్లిప్స్ కట్ చేస్తున్నాను నేను. ఓకే, ఈ శాండ్ని ఫాస్ట్గా మనం పెట్టేద్దాం ఫర్నెస్లో. ఫుడ్ కొద్దిగా రెడీ అయింది. ఐ థింక్ నా దగ్గర ఇంకా స్టీక్ ఉండాలి, ఇందాక పెట్టేసినట్టు నేను దీంట్లో చెస్ట్లో. ఓకే, స్టీక్ ఉంది, ఆల్మోస్ట్ ఉంది గట్టిగానే. ఓకే, తీసుకున్నా. మొత్తం 12 ఉంది. ఐ థింక్ సరిపోద్ది మనకి ఇంకో 2 డేస్కి వస్తుంది అనుకుంటా, అంటే మన 2 డేస్కి. ఓకే, అది ఆ లోయని చూసారా, ఆ లోయే లోపలికి నేను డిగ్ చేశాను, కేవ్ దొరికింది. ఇంకా ఆ కేవే మనం మైన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం మిగతా ఏరియా కూడా ఫిల్ చేద్దాం గ్లాస్తో, లేదంటే ఫస్ట్ ఇది అంతా హోల్ చేద్దాం అబ్బా, బెస్ట్ ఆప్షన్. సీడ్స్ ప్లాన్ చేసుకుంటే ఫాస్ట్గా గ్రో అయిపోతాయి. ఈ హీట్స్ అన్ని విలేజ్లో నుంచి కలెక్ట్ చేసినాయి. ఇందాక మనం వాటర్ వేసుకుని వెళ్ళిన దగ్గర వీటిలో చూసారా, ఇవన్నీ విలేజ్ నుంచి తీసుకుంది. పావు మీద నుంచి వస్తుంది, ఒకటి పెడతాం. ఓకే, టేమ్ అయిపోయింది, వదిలే మనకి అది. ఓకే, ఇప్పుడు దానివల్ల మాకు డిసడ్వాంటేజ్ ఉంది, ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఊరుమంటే కింద పడిన ప్రతిసారి అది ఎగిరిపోతుంటాయి సీడ్స్, మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇట్లా పెట్టేస్తే ఫాస్ట్ గ్రో అయిపోతాయి, అంటే మనం పని చేస్తాం అది గ్రో అయిపోద్ది. బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి. ఇంకా పోతే 1-2 సీడ్స్ పోతాయి. ఓకే, మనకైతే వచ్చేసింది ఇది, అడ్వాన్స్మెంట్ వస్తుంది. ఓకే, వచ్చింది. జాగా ఆఫ్ లెంత్ అయితే మనకి అన్లాక్ అయిపోయింది. అది ఓకే, ఇది ఎత్తుకునే వాళ్ళు మనం పెట్టుకోవడం మెట్రో. ఓకే, ఇది కాదు. ఓకే, ఐ థింక్ పక్కన పెట్టాలా, ఆగండి పెట్టి చూద్దాం. పక్కన కాదు, కింద అనుకుంటా. ఎస్, కరెక్ట్గా వచ్చింది. మ్యాక్స్ టు మ్యాక్స్ నా దగ్గర ఉన్న ఫస్ట్ టార్చెస్ పెట్టి చూస్తా. మ్యాక్స్ టు మ్యాక్స్ టార్చెస్ పెట్టేస్తా కొద్దిసేపు లైటింగ్ కోసం. తర్వాత నేను ఇంకా ఇది ల్యాంథర్న్స్ పెట్టేస్తాను, ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 4 ల్యాంథర్సే కావాల్సింది. ఇంకా 4 ల్యాంథర్సే పెట్టేస్తాను, అంటే ఇంగట్స్ తక్కువే కదా,
అంటే 4 అనేది కావాల్సింది అందుకని. ఓకే, నా దగ్గర ఇన్వెంటరీ మొత్తం క్లియర్ చేసేసుకుంటున్నా. ఓకే, ఇంకా డోర్స్ కూడా వద్దు. ఓకే, ఇంకా వీటితో మనకు పని లేదు. నాకు తెలిసినంత వరకు 2 బ్లాక్స్ అయితే సరిపోద్ది అనుకుంటున్నా. ఐ థింక్ అది 2 బ్లాక్స్ అయితే మనం సరిపోం కదా. పెట్టి చూద్దాం. 2 బ్లాక్స్ పెట్టి కొంచెం కవర్ చేద్దాం. కుదరకపోతే ఇంకేం చేయలేం. ఇంకా మళ్ళీ అంతా బ్రేక్ చేసి మళ్ళీ కట్టాలి. అంటే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా బ్లాక్ వేసి మళ్ళీ ఎక్స్ట్రా సైన్ కలెక్ట్ చేసుకోవాలి. అలాగని అయితే మాత్రం అంతా మీ టైం ల్యాప్సే ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఈసారి మాత్రం ఇందాక వెళ్ళిన సైడ్ వెళ్ళను, విలేజ్కి స్ట్రైట్గా వెళ్తా. బెస్ట్ ఆప్షన్. ఓకే, కొంచెం బ్లాక్స్ తీసుకుందాం, బిల్ చేసేస్తా ఇంకా. ఓకే, ఈ బ్లాక్ మాత్రం పడతాయి నాకు. సరే ఆగండి. ఓకే, సెట్ అయిపోయింది. బిల్ చేద్దాం. ఓకే, నేను అనుకున్నట్టే అయింది అబ్బా. చూడండి అసలు కనీసం వెళ్ళడానికి కూడా అట్లా చూసారా, అనుకున్నట్టే అయింది. ఓకే, దీన్ని సీట్ ఎట్టిపోయింది అబ్బా. ఉందిలే మన దగ్గర, కరెక్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు మళ్ళీ ఇదంతా బ్రేక్ చేసి మళ్ళీ బిల్ చేయాలి. మనకి గ్లాస్ వేస్ట్, దాంతోపాటు టైం వేస్ట్. సర్లేండి, ఇంకేం చేయలేం. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా బ్లాక్స్ బిల్ చేద్దాం. సర్లేండి, మనకి థంబ్నెయిల్ తొందరగా రావాలంటే ఇవన్నీ గ్రో అయిపోవాలి ఫాస్ట్గా. ఓకే, దీని మనకు కాల్ట్ అయిందా. ఓకే, మళ్ళీ పైకి ఎక్కి పెడదాం ఈ బ్లాక్స్. మళ్ళీ ఇప్పుడు శాండ్ కోసం అయితే నేను ఈసారి ఇటు పోతా. శాండ్ కోసం అంటే మొత్తం ఇటు వెళ్ళకుండా ఇందాకట్లాగా ఇటు వెళ్తా. అంటే విలేజ్కి అటుపక్క వెళ్ళడం బెటరు. మీకు చెప్పండి నా కామెంట్ సెక్షన్లో. గ్రానీ 3 ఎపిసోడ్ అయితే రికార్డ్ చేసుకుంటా, అంటే సండే కింద. మీకు ఇంకేమైనా హారర్ గేమ్ గ్రానీ బదులు, అంటే ఫస్ట్ గ్రానీ రికార్డ్ చేస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ సండేకి మీకు ఏ హారర్ గేమ్ కావాలో ముందే నాకు కామెంట్ చేయండి. అప్పుడు నేను నెక్స్ట్ ఇంకా ఆ హారర్ గేమ్కే ఎక్కువ, అంటే ఏదైతే ఎక్కువ హారర్ గేమ్ కావాలని చెప్పి వస్తుందో దాన్నే నేను రికార్డ్ చేస్తాను అన్నమాట. ఆ నెక్స్ట్ సండేకి, అంటే ఈ సండే కాకుండా నెక్స్ట్ సండేకి. అది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఇది బ్రేక్ చేసేద్దాం మొత్తం. ఓకే, మరీ ఈ నైట్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నట్టుంది. సర్లే, వెళ్ళి స్లీప్. ఓకే, ఇంకా అవ్వలేదా. ఎక్కువ బయట పెట్టేసుకున్నా బా, ఓవరకుంటే లోపలికి బయటికి తిరగలేకున్నాను. అంటే అదొక టైం వేస్ట్. ఓకే, నైట్ అయిపోయింది. వెనకాల స్కెల్టన్ ఉన్నట్టున్నాడే. లేడు, అంటే మాప్స్ పాన్ ఏమో అనిపించింది. ఓకే, మళ్ళీ మనం బిల్డింగ్ స్టార్ట్ చేద్దాం ఇంకా. అంటే అక్కడి నుంచి నీకు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదు, నా దరిద్రం అలాగా రికార్డింగ్ అయిపోయింది. అదే టైంలో వచ్చి ఒక్క రేపర్ వెళ్ళింది. దానివల్ల మన హౌస్ అంతా సగం డ్యామేజ్ అయిపోయింది. అంతా రిపేర్ చేసేసాను. ఇంక కిందంతా ఫిల్ చేయాలి. అలాగనే ఫిల్ చేస్తాను. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్లాస్ మొత్తాన్ని ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేసి సెట్ చేసేస్తాను. మ్యాక్స్ టు మ్యాక్స్ నేనైతే గ్రాస్ బ్లాక్స్ యాడ్ చేయాలనుకోవట్లేదు, కాంబినేషన్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఎందుకో గ్రాస్ సెట్ అయ్యిద్ది అనిపించట్లా. మీకు అదంతా
సెట్ చేసేసి చూపిస్తా, అంటే గ్లాస్తో సెట్ చేసి చూపిస్తాను క్లిప్పు. ఇది కూడా రికార్డ్ కాలేదు అనుకుంటా, అంటే గ్లాస్ ఫిల్ చేసి రికార్డ్ కాలేదు. సర్లేండి, ఇంకేం చేయలేం. అదేందా రికార్డ్ బటన్ క్లిక్ అట్టే ఉండింది. ఐ థింక్ 1 hour రికార్డింగ్ ఏమో వచ్చింది, అయిపోయింది. ఆ తర్వాత నేను చూసుకుంటే నేను చూసినంత ఏం రికార్డ్ కాల, రికార్డింగ్ అయిపోయింది. అంటే సేవ్ అయిపోయింది ఆ ఫైల్ సేవ్ అయిపోయింది, ఇదంతానేమో రికార్డ్ కావలేదు. సరే నేను ఇంకా మళ్ళీ ఫాస్ట్గా గమనించుకొని రికార్డ్ బటన్ క్లిక్ చేసాను. దానివల్ల నాకు కొంచెం బెనిఫిట్ అయింది. ఫస్ట్ ఆన్ చేసి పెట్టుకుందాం, ఆ తర్వాత ల్యాండ్లైన్స్ చేసుకుందాం. ఎక్కడైనా ఊడిపోయిందా, అదేలే క్రాప్ పోయిందా అని టార్చెస్ ఫిక్స్ చేస్తా. ఓకే, అంటే అక్కడ పెట్టింది మళ్ళీ తీసేసాను అనుకోండి. అంటే మొత్తం అంతా బిల్ చూపించాను కదా లాస్ట్లో, అదే దీని ముందు క్లిప్పు గ్లాస్తో పెట్టింది, మళ్ళీ కావాల్సిన కింద మార్చేసాను మొత్తం అన్నమాట. మీకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు, అంటే మీకు కాబుల్ స్టోన్ పెట్టింది వచ్చిందా లేదంటే గ్రాస్ పెట్టింది వచ్చిందా అనేది. అంటే ఎక్స్ట్రా బ్లాక్స్ బ్రేక్ చేసాను అనమాట. అంటే చెప్పా కదా మీకు, స్క్రీన్ రీడర్ చేసేటప్పుడు బ్లాక్స్ బ్రేక్ అయిపోతున్నాయని. చెప్పండి, మీరు కామెంట్స్లో చెప్పండి, నాకు కామెంట్స్లో చెప్పండి మీకు కాబుల్ స్టోన్ నచ్చిందా లేదంటే ఆ గ్రాస్ బ్లాక్స్ నచ్చాయా అని చెప్పండి. ఒకవేళ మీకు గ్రాస్ బ్లాక్స్ నచ్చాయంటే మొత్తం మళ్ళీ ఎంత తీసేసి గ్రాస్ బ్లాక్స్ పెట్టేస్తాను. మీరు చెప్పండి నా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా. ఓకే, అన్నీ సెటిల్ అయి ఉన్నాయి. ఇంకా ఇవన్నీ గ్రో అయిపోతే మంచి తమిళ రెడీ చేసుకోవచ్చు. ఓకే, నైట్ అయిపోతుంది, స్లీప్ వేద్దాం ఆగండి. ఓకే, ఇంకా అవ్వలేదు నైట్ పూర్తిగా. చూడడానికి నైట్ అయినట్టు అనిపిస్తుంది, విలేజ్ పడుకుంటే, కానీ నేను మాత్రం పడుకోను. అదేందో ఇప్పుడు స్లీప్ అయినా వస్తుంది అనుకుంటా. ఓకే, సరే ఉంటుంది, ఇప్పుడు రాలేదు. సరే ఆగండి, కొద్దిగా ల్యాంథర్న్స్ క్రాఫ్ట్ చేసుకుందాం, అంటే రెసిపీ చూద్దాం. అంటే మొత్తం టోటల్గా 4 అనుకుంటా కదా ఐరన్ కావాల్సింది నాకు. ఐ థింక్ ఇంకా ఎక్కువ అయిపోతుంది నగెట్స్. ఓకే, దీంట్లో 4 తీసుకుందాం. వీటిని నగెట్స్ కన్వర్ట్ చేస్తా. ఐ థింక్ సరిపోతే అనుకుంటా 26. ఓకే, స్లీప్ వేయడానికి వచ్చేసింది. ఐ థింక్ దీంతో నా డేస్ 28 34. ఓకే, రికార్డింగ్ ఇందాక అయిపోయింది కదా, మర్చిపోయా. అంటే రికార్డింగ్ ఆ టైంలో ఐ థింక్ ఎన్ని 27 28 ఏమో. అంటే అసలు ఆ క్లిప్ ఎగిరిపోకుండా ఉంటే మీకు అక్కడ జరిగినవన్నీ చూపించినావు అనమాట. అక్కడ అంటే ఏం జరిగిందంటే, సాయంకాలం చేస్తున్నా రౌండ్ వచ్చాడు, అంటే ఏంటిది టైర్ పెట్టుకుని ఒక రౌండ్ వచ్చాడు. వాడి నుంచి తప్పించుకొని ఒక హౌస్ దగ్గర స్లీప్ అయ్యి ట్రై చేస్తున్నా, స్లీప్ అయ్యాక కుదరట్లా. బయటేమో నైట్ అయినట్టు ఉంది, పైగా ఫుల్ రెయిన్. అందుకని ఎంత ట్రై చేసినా సరే స్లీప్ అయ్యాక కుదరలా. ఇంకా లాస్ట్ ఫైనల్ కుదిరింది. అప్పటికి ఆ విలేజర్, అంటే ఆ ఇంట్లోనే విలేజరు తలుపులు తీస్తుండే వేస్తుండు. ఎక్కడ మాప్స్ వస్తాయని నేను భయంతో ఉన్నాను. కానీ లాస్ట్కి స్లీప్ వేయడానికి వచ్చింది, వేసాను అనమాట. కానీ రౌండ్ ఆ ట్రైన్ చేసి చంపేస్తాను అనుకున్నా, కానీ వాడు నన్ను చూడాల, అది నాకు లక్. ఓకే, ఈ ల్యాంథర్న్స్ కూడా పెట్టేశాను ఆల్మోస్ట్, ఇంకొకటి ఉంది. ఇది పెట్టేసి ఎపిసోడ్ ఎంజాయ్ చేద్దాం. ఇంకా ఐ థింక్ ఇంతే మొత్తం. ఆగండి, ఓకే, బయటకు వచ్చేసాను. ఇంకా ఇది మన ఫైనల్ లుక్ అనమాట. ఇదోని గ్రాస్ ఒకసారి యాడ్ చేద్దాం ఆగండి. దీంతో అంటే ఈ గ్రాస్ బ్లాక్స్తో చూద్దాం. అయితే లీవ్ బ్లాక్స్ అయితే వీటిని ఏదోటండి, బాలేదు, అస్సలు బాలేదు. తీసేద్దాం మొత్తం. మీరు చెప్పండి నా కామెంట్ సెక్షన్లో, అంటే మీకు ఏ లుక్ నచ్చిందో బాగా. ఇవి గ్రో అయిపోతే తీసుకోవచ్చు. సరే, ఇంకా ఈ ఎపిసోడ్కి ఇంతే. గైస్. మళ్ళీ ఇంకో కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం మనం అవుట్ పోస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం, అవుట్ పోస్ట్ లూజ్ చేద్దాం. దాంతోపాటు మనకి దగ్గరలోనే ఒక అవకాశం కట్టుకుందాం.
దాంతో మనకి ఇంకా ఫుడ్కి ఇబ్బంది ఉండదు. మ్యాక్సిమం ఆఫ్ అవుట్ పోస్ట్ డైమండ్స్ దొరుకుతాయి మనకి. డైమండ్స్ కానీ దొరికితే ఒక 3 డైమండ్స్ దొరికితే పికాక్స్ చేసుకోవచ్చు. ఇంకో 2 డైమండ్స్ కోసం మనం ఎత్తుదాం మైనింగ్ సెక్షన్లో. అప్పుడు ఇంకా ఆ 2 డైమండ్స్ కూడా దొరికితే ఇంకా ఎన్చాన్మెంట్ టేబుల్ ఎన్ని చేసుకుందాం. ఇదే క్లిప్పు మీకు పెడతానే కదా. అక్కడ నాకు కొద్దిగా ఐరన్ దొరికింది అంతే. ఇంకా బాయ్ గైస్.